for media without expecting our profits. And how do we not stay? See, there's how do you general overall how we can evolve as a person. So what we thought about is how do we bring sponsors? And that's where sponsors our jobs came into the picture. As of today, we have about that's only 6 million. Then we thought about the next infrastructure. It's called job. Think about people who want a job in a restaurant, or people who want to be a driver, or people who want to be working in a particular vehicle. Here's the point. The infrastructure that we built is for mathematical and global customers. We internalize the whole product because otherwise it's not work. And we need to talk about the video and sponsor, but is this? See, we can build a lot more infrastructure than this today. But it's just the start. On the Honourable Minister to the stage, thank you very much. Sir, my name please accompany the Minister as he unveils our logo. We have a token of our please. Sir, Can we unveil the logo please? Okay. Please, thank you. Sri Babu is driving the state's digital transformation. He envisions a digitally inclusive Telangana where technology bridges the urban-rural divide and empowers every citizen. He has been instrumental in promoting digital literacy by establishing a globally standardized Young India Skilling University. Telangana is going to play a key role in getting India's workforce economy. Under Sri Babu's visionary. Thank you. May I invite our Honourable Minister and Mani to take us on the road ahead to innovation. Thank you so much. Thank you very much for coming. And for listening to our English. May I also invite President. May I request our Managing Director, Mr. Reddy, please, if I could request you, sir, to please join us for a photo op. We have literally on stage, please. నేను మాట్లాడాలా ఆయన మాట్లాడాలి? మీరు మాట్లాడండి, తెలుగులో మాట్లాడండి. తెలుగులో మాట్లాడాలి మ్యాండేట్. అన్ని తెలుగు ఛానల్స్ కాబట్టి డోర్ క్లోజ్ చేయమని. డోర్ అంటే క్లోజ్ చేయమని. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో
ప్రధానంగా మన ప్రాంతానికి సంబంధించిన ఫీనోమ్ కంపెనీ అని చాలా కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొంది ఒక $1 బిలియన్ కంపెనీగా ఎదిగి ఈరోజు రాష్ట్రానికి దేశానికి అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రోడక్ట్స్ ద్వారా సేవలు అందిస్తూ మరి మన హైదరాబాద్ నగరంలో ఈరోజు వారు నిర్వహిస్తూ ఉన్న ఫీనోమ్ హ్యూమన్ రిసోర్సెస్కు సంబంధించిన ఒక ప్రధానమైన సదస్సుకు సంబంధించి ఇక్కడ సమావేశమైన 400 పైచీలకు ఈ హెచ్ఆర్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ వివిధ కంపెనీస్ నుంచి వచ్చి దీంట్లో పాల్గొంటున్న సందర్భంలో మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా మంత్రిత్వ శాఖ తరఫున రాష్ట్రంలో ఐటీ రంగానికి అభివృద్ధికి పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్న ఈ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కూడా మేము హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేశాం. ఎందుకంటే మనకున్న ఈ ఐటీ వాతావరణం ఏర్పడటానికి కారణం వారు కూడా దీంట్లో ప్రధానమైన భాగస్వాములు. రేపు రాబోయే కాలంలో మరి అనేక కంపెనీస్ ఇక్కడ రావాలి, ఇక్కడ స్థిరపడాలి, మన ప్రాంతవాసులందరికీ కూడా ఉపాధి కలిగియాలి అనే ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు వారు హెచ్ఆర్ కంక్లేన్ ఫీనోమ్ కంపెనీ వారు ఇలాంటి సదస్సు నిర్వహిస్తూ మరి ఈ సదస్సు ద్వారా కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఒక మార్గాన్ని చూపెట్టే విధముగా ఈరోజు జరుగుతున్న వారి కంక్లేవ్ ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. మరి ఫీనోమ్ కంపెనీకి సంబంధించిన ఆ సంస్థ వ్యవస్థాపకులు మాహి గారు, హరి గారు, దాంతోపాటు అనేక మంది మిత్రులు కూడా పెద్ద ఎత్తున ఈ విధమైన కసరత్తు చేస్తున్నది. వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. ఈ 2025 ఫస్ట్ క్వార్టర్లో చేయాలని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అది కూడా అతి తొందరలో కూడా దానికి సంబంధించిన మరి ఏ విధమైన ప్లాన్స్ ఉంటాయో దాన్ని కూడా ప్రజలకు చూపెడతాం. ఈరోజు ఏఐ సిటీలో ఏముంటాయని అడిగినప్పుడు ఏఐ సిటీలో రీసెర్చ్ జరుగుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఇక్కడ రీసెర్చ్ జరగాలని, దాంతోపాటు ఇన్నోవేషన్ కూడా జరగాలి, దాంతోపాటు స్టార్టప్ కంపెనీస్ కూడా అక్కడ ఉండాలి, ప్రోడక్ట్ కంపెనీస్ కూడా ఇక్కడే ఉండాలి. వీటికి అన్నిటిని కూడా అనుసంధానం చేయాలంటే దాంట్లో భాగంగా ఏఐ యూనివర్సిటీని కూడా దాంట్లోనే పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈవీ పాలసీ, అవర్ ఎనర్జీ పాలసీ, రెండు ప్రధానమైన పాలసీ విధానం పరంగా నిర్ణయం జనవరి ఫస్ట్ వీక్లో అవుతుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ మేడం. యా, హీ విల్ షేర్. యూ కెన్ టెల్ ఇట్ ఇంగ్లీష్ ఆర్ ఇస్ ఫైన్, దట్స్ ఫైన్. శ్రీధర్ బాబు గారు, మీరు చేత్తో ఇది అదమకండి. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఐఎమ్ ఫీనామ్ కాన్ఫరెన్స్ రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పర్టికులర్ ఈవెంట్లో ఆయన షేర్ చేసిన హిస్ విజన్ ఫర్ ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, హౌ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్. మేము బీయింగ్ ఎన్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, మాకు తెలిసిన స్కిల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ తెలంగాణ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి మా వంతు సాయం మేము చేస్తామని, మేము ఇవాళ 1500 మంది ఎంప్లాయీస్ హైదరాబాద్లో ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు గ్రో దట్ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఇన్ అ మచ్ మోర్ అడ్వాన్స్ ఫార్మాట్. దాంట్లో కూడా మేము ఎంతో గవర్నమెంట్ హెల్ప్ తీసుకుని ఈ స్కిల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన పిల్లల్ని చాలా మంది హైర్ చేయాలని కూడా మేము ఆలోచిస్తున్నాం. సో